కేసీఆర్ అవినీతి పాలన నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కంతి మోహన్ రెడ్డి అన్నారు. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్ విఎఫ్టి ఫంక్షన్ హాల్లో తలపెట్టిన తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ ని మెట్పల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ కన్నా పరాయి ప్రాంత ముఖ్యమంత్రుల పాలనే నయంగా ఉందన్నారు. అమరుల త్యాగాల్ని తుంగలో తొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, కేసీఆర్ ని గద్దెదించడానికి ప్రొఫెసర్ కోదండరాం నిర్వహిస్తున్న తెలంగాణ బచావో సదస్సుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన సమైక్య ఆంధ్ర పాలకుల పాలనలో ఉన్నదానికంటే హీనంగా మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పాలనలో అంతకంటే హీనంగా మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం మనం ఏదైతే ఉద్యమాలు చేసినామో, ఏదైతే మిలియన్ మార్చ్ స్ఫూర్తిని చూపించినామో, ఏవైతే మనం దేనికోసం అయితే పోరాటం చేసినామో, మన ఆశయాలు నెరవేర్స్తాయని చెప్పేసి పోరాటం చేస్తే ఇవాళ జరుగుతున్నది ఏంది? మన పేద ప్రజల, మన సామాన్య ప్రజల సామాజిక తెలంగాణ కాకుండా కేవలం దొరల తెలంగాణ, ఒక సామాజిక వర్గానికి మాత్రమే తెలంగాణ ఏర్పడ్డది. ఈ సామాజిక తెలంగాణ ఏర్పడేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దొరల పెత్తనాన్ని తరంగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.